ఏలూరు జిల్లా ఏలూరులో మనిషికి బర్డ్ ఫ్లూ అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రసారం చేస్తున్నారని, అవాస్తవాలతో అలజడి సృష్టించవద్దని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి విజ్ఞప్తి చేశారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఉన్న పౌల్ట్రీ ఫామ్లో లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయని, అయితే అధికారులు అప్రమత్తమై మృతి చెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్ పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే వాటిల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో కలెక్టర్ జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాలో వ్యక్తికి నిర్ధారణ అయింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సరైన నిర్ధారణ లేకుండా ఎవరైనా అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టించవద్దని కలెక్టర్ హితవు పలికారు. మూవ్మెంట్ ఆఫ్ బర్డ్ అండ్ ఎగ్ సంబంధించిన లారీస్ కానీ ఏవి, బికాస్ వీ హ్యావ్ టు ఇమ్మీడియట్గా కల్లింగ్ చేయడం వన్ ప్రాసెస్. ఫర్దర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అదర్ పోల్ట్రీ లేకుండా ఉండాలి కాబట్టి ఇమ్మీడియట్గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేసి లోపలికి బయటకి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా, ఎగ్ అండ్ పోల్ట్రీ రిలేటెడ్ మూవ్మెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి దానికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ అండ్ రెవెన్యూకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బాయిల్డ్ ఎగ్, సో 70 degrees Celsius పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి, మన బాయిల్ టెంపరేచర్ 100 degrees Celsius కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు. నార్మల్గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం, మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ, మాస్క్ పడుకోవడం కానీ, అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది. దట్ ఎస్పెషలీ దట్ 10 kilometer పరిధిలో ఉన్న పీపుల్ కూడా చెప్తున్నాము. సిటీలో ఉన్నాయి అవన్నీ మనం కల్లింగ్ చేయాలి. ఇట్ విల్ టేక్ అనదర్ 7 days కాబట్టి, సో దానికి కావాల్సిన లైమ్, అదర్ మెటీరియల్ ఫర్ కల్లింగ్, మెయిన్ మెటీరియల్ సపోర్ట్ కూడా మనం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి దీని గురించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా మనకి ఇప్పుడు కొల్లేరు సీజన్, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ కమింగ్ ఇన్ అండ్ అవుట్ కాబట్టి ఆల్రెడీ లాస్ట్ వీకే జస్ట్ ముందే వాళ్ళకి చెప్పి ఏమైనా మైగ్రేటరీ బర్డ్స్ ఇలాంటి ఫీకసెస్ ఆఫ్ బర్డ్స్ని తీసుకొని తినేసి ఏమైనా చనిపోతున్నాయని కూడా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ పెట్టండి కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మనకు లా అండ్ ఆర్డర్ పానిక్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఆ చెక్ పోస్ట్ సపోర్ట్కి ఇంకా వేరే ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇవ్వమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో దీనికి కల్లింగ్ ప్రాసెస్ హ్యూజ్ ప్రాసెస్, దానికి కావాల్సిన మెషిన్ మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇప్పుడు ఆ పోల్ట్రీ ఒకసారి టెస్ట్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ కావాలి, అవి కూడా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్, బికాజ్ మనం అవన్నీ కల్ చేసి గన్నీ బ్యాగ్ 3 layers ఆఫ్ గన్నీ బ్యాగ్ పెట్టి తర్వాత ఒక పిట్ తయారు చేసి దాని లోపల పెట్టి క్లోజ్ చేసేసి మళ్ళీ అక్కడ శానిటేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో దీనికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ఎనీ అదర్ పోల్ట్రీ ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేదని చెక్ చేయడం, రెండోది హ్యూమన్కి ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేయడం, అవన్నీ కావాల్సిన అన్ని మెడికల్ క్యాంప్స్ సర్వేలెన్స్ ఏరియాలో అన్ని పెట్టడం జరిగింది. సో డిఏహెచ్ఓ ఆల్రెడీ అక్కడ బాదంపూడి విలేజ్కి పంపించాం కాబట్టి అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్ హియర్. సో మళ్ళీ ఒకసారి చెప్పాల్సింది ఏదంటే, బర్డ్స్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ చేసినట్టు ఇండియాలో ఎలాంటి కేసెస్ రిపోర్ట్ లేదు. మన ఏలూరు జిల్లాలో కూడా ఎలాంటి లేదు. నిన్న సాయంత్రం రిపోర్ట్ అయింది ఏవియన్ ఫ్లూ వైరస్ ఇన్ 1 poultry ఆఫ్ బాదంపూడి విలేజ్ మాత్రమే. దేర్ ఆర్ నో అదర్ కేసెస్ రిపోర్టెడ్. అండ్ అలా వస్తే కూడా 70 degrees Celsius తర్వాత ఈ ఏవియన్ ఫ్లూ విల్ నాట్ సర్వైవ్ కాబట్టి హాట్ బాయిల్డ్ చికెన్, ఎగ్ 100 degrees Celsiusలో బాగా బాయిల్ అనేది తింటే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు కూడా. సో అన్నెసెసరీ పానిక్ క్రియేట్ చేయకండి. సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. మేము కావాల్సిన అన్ని ఎస్ఓపిని మనం మొదలుపెట్టాము, ఎలాంటి ఇష్యూస్ ఉండదు. ఫార్మర్స్, పోల్ట్రీ ఫార్మర్స్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికైనా ఇలాంటి చనిపోయిన బర్డ్స్ రిపోర్ట్ అయితే ఇమీడియట్గా మాకు చెప్పి మేము అక్కడ వచ్చి విజిట్ చేసి శాంపిల్ తీసుకొని విల్ స్టార్ట్ అవర్ ఎస్ఓపి. సో దోస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవ్మెంట్ ఆఫ్ బర్డ్ అండ్ ఎగ్ సంబంధించిన లారీస్ కానీ ఏవి, బికాస్ వీ హ్యావ్ టు ఇమ్మీడియట్గా కల్లింగ్ చేయడం వన్ ప్రాసెస్. ఫర్దర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అదర్ పోల్ట్రీ లేకుండా ఉండాలి కాబట్టి ఇమ్మీడియట్గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేసి లోపలికి బయటకి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా, ఎగ్ అండ్ పోల్ట్రీ రిలేటెడ్ మూవ్మెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి దానికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ అండ్ రెవెన్యూకి ఇన్ఫార్మ్ చేయడం